సో హోటల్ మేనేజ్మెంట్లో బాగా ట్రెండ్ అవుతున్న కోర్సులు ఏమంటారు సార్? ట్రెండింగ్ అనేది సీరియస్లీ చెప్పాలంటే మనకి ఏది అవసరమో అదే ట్రెండింగ్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే, ఎక్కువగా ఏది తీసుకుంటూ ఉంటారు? జనరల్గా అయితే బిహెచ్ఎం తీసుకుంటారండి, బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అండ్ మన స్టేట్లో అయితే బిహెచ్ఎం సిటీ అనేది ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే కంపారేటివ్లీ యాక్చువల్గా షెఫ్ అవ్వడానికి ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దానికోసం డెడికేటెడ్గా కిచెన్ ఎక్విప్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అవుతుంది అనమాట. అండ్ దానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని, ప్రాక్టికల్స్ అనేవి ఎక్కువ చేయించాల్సి ఉంటుంది. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే బిహెచ్ఎం అనేది ఎక్కువ ఆప్ట్ చేస్తారు. ఓకే, ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్? అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, అబ్బాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇంతకు ముందు అయితే అమ్మాయిలు కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ చూపించాలండి, ఎందుకంటే అవేర్నెస్ చాలా తక్కువ ఉండేది. అంటే హోటల్స్లో మగవాళ్ళ మధ్యలో పని చేయాలను, లేకపోతే నైట్ షిఫ్ట్స్ చేయాలను, ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ లేదు, అండ్ అక్కడ హోటల్స్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయో కూడా తెలియకపోవడం వల్ల. బట్ నవ్ డేస్ ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎలాగైతే ఏవియేషన్లో, వేరే వాటిల్లో, ఫ్యాషన్ డిజైనింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలాగే హోటల్ మేనేజ్మెంట్లో కూడా అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. దీనికి ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నైట్ షిఫ్ట్స్ ఉంటే వాళ్ళకు పికప్ డ్రాప్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ వాళ్ళకి పాస్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ఈ వర్క్ ఏరియాస్లో అండ్ హోటల్స్లో ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది.